హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చేతనాని. ఎమ్మీ టేస్టీ పన్నీర్ టిక్కా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నా. సింపుల్గా పన్నీర్ 200 గ్రామ్స్, క్యాప్సికమ్ ఒకటి, ఆనియన్ ఒకటి, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, మిర్చి పౌడర్ 1 టేబుల్ స్పూను, కస్తూరి మేతి 1 టీ స్పూను, కర్డ్ 1 టేబుల్ స్పూను, అలాగే బేసన్ అంటే శనగపిండి 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ఇప్పుడు మనము పన్నీర్ తీసుకున్నాం కదా, దాన్ని మనము ఇలా క్యూబ్స్గా కట్ చేసుకోవాలన్నమాట. మరి చిన్న పీసెస్ కాకుండా మరీ పెద్ద పీసెస్ కాకుండా మీడియం సైజులో ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఆనియన్ని కూడా మనము క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ని 2 ముక్కలుగా చేసి మళ్ళీ దాన్ని 4 ముక్కలుగా, నేను చూడండి నేను ఎలా చేస్తున్నాను సేమ్ అదే విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా సేమ్ ఇదే విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా ఏదైతే కట్ చేసుకున్నామో పన్నీరు, క్యాప్సికము, ఆనియను వీటినన్నిటిని కూడా మనము పక్కన పెట్టేసి మనం బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. అందుకు ముందుగా మనమైతే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో శనగపిండి, అలాగే కర్డ్, నేను ఏదైతే క్వాంటిటీ చూపించానో అదంతా కూడా నేను ఈ బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ధనియాల పొడి, మిర్చి పౌడరు, అలాగే కస్తూరి మేతి, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, బేసను అంటే శనగపిండి అన్నీ కూడా నేను ఈ బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మనం చేత్తో అయినా కలుపుకోవచ్చు, లేకపోతే విస్కర్తో అయినా కలపచ్చు. ఇబ్బంది ఏం లేదు, చేత్తో కలిపినా కూడా ఏం పర్లేదనమాట. నేనైతే ఇక్కడ విస్కర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా అంతా కూడా కలిసేటట్లయితే కలుపుకునేసాను. మధ్యలో లిటిల్ బిట్ ఆయిల్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. ఆయిల్ యాడ్ చేయకపోతే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, కొద్దిగా అంటే కొద్దిగా 1 పించ్ ఆయిల్ని అయితే యాడ్ చేశాను. ఇలా అన్నిటినీ కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి షాలో ఫ్రైయే చేస్తున్నాను, డీప్ ఫ్రై ఏం చేయట్లేదు. కొద్దిగా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేడయ్యే లోపల నేను చూడండి ఇక్కడ టూత్ పిక్స్ పెద్దగా ఉంటాయి కదా స్టిక్స్, ఆ స్టిక్స్ని అయితే తీసుకున్నాను. ఇవి క్రాఫ్ట్స్కి అయితే యూజ్ చేస్తారు. ఇవి మార్కెట్లో అయితే దొరుకుతాయి, అవైలబుల్లో ఉంటాయి. ఇలా చూడండి, నేను ఒకటి పన్నీరు, ఒకటి క్యాప్సికమ్, ఒకటి ఆనియన్ అని ఈ స్టిక్ అంతా కూడా పెట్టేశాను అనమాట. ఇలా పెట్టేసి అంతా అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్నాక ఆయిల్ వేడయ్యాక ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో పన్నీర్ని కూడా నేను ఫ్రై అయితే చేస్తున్నాను. చూడండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ లేకన్నా సింపుల్గా, పిల్లలకి ఎంతో ఇష్టం కదా పన్నీరు. చూడండి, ఇలా సింపుల్గా ఈవినింగ్ టైం చేసి పెడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో అయితే తీసేసాను. చూడండి, ఎంతో టేస్టీగా ఎమ్మీగా పన్నీర్ టిక్కా అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.